हरिः ॐ श्रीगुरुभ्यो नमः। శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతం వైన భగవతంబు సద్భక్తితోడ వినుకొరువారల విమల చిత్తంబుల చెచ్చరయిషుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబులయిషుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబు గకయు నయ్యునుండు వస్తువు ఎరుగంగదగు భాగవతమునందు వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భగవత పురాణ ఫలరసస్వాదన పదవిగనుడు రసిక భవవిధులు వాయువశంబులై యగసి వరిధరంబులు మెంట కూడుచుంపాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చెరింపదు కాలమన్నియుంచేయుచునుండు కలము విచిత్రము దుస్తరమెట్టి వారికి రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట అపదగల్గుటదేమి చోద్యమో ఈశ్వరుండు విష్ణుడు ఎవ్వేళ ఎవ్వని ఏమి చేయు పురుషుడు ఏమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అణగి మెలగుచుందురు అంధులగుచు అతిభక్తి ఎవని యందు చిత్తము చేర్చి ఎవని నామము ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందు అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తసుండు ఎంవేళ ప్రాణంబులేను విడుతునందాకనిదే మహాహార్హుడై వికసిత వదనార విందుడై వచ్చినేడు నాలుగు భుజములు కమలాభనయన యుగము నొప్పు కనుల ముందటనున్నవాడు మానవేశ్వరన భాగ్యమహిమ జోడు వేమి చేతి చేసిదినో పుణ్యమితని గోర్చే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కాలకన్య అయినటువంటి జర ఆ భయుడి దగ్గరికి వెళ్ళి, ఓ భయుడా, నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి నువ్వంటే నాకు నచ్చావు అని నా మీద దయచూపు అని చెప్పిందయ్యా. చెప్పిన తర్వాత ఆ భయుడు ఏమన్నాడు అంటే, నేను ఏకాగ్రచిత్తంతో ఆలోచించిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, నీకు సరైనటువంటి భర్తను నేను కనుక్కుంటానులే. ఎందుకు అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి అందరూ కూడా నువ్వు అమంగళకరురాలువు అని చెప్పేసేసి దుర్భగవు అనేటువంటి పేరుతో నువ్వు ఉన్నావు, నీవు నచ్చుబాటు అవటం లేదు ఎవరికి కూడాను, కాబట్టి వారు నిన్ను స్వీకరించటం లేదు. కాబట్టి నేనేం చేస్తాను అంటే నీకు సరైనటువంటి భర్తను చూస్తానులే అని చెప్పిన తరువాత ఆ జర యొక్క లక్షణాన్ని చెప్తూ ఏ విధంగా చెప్పాడు అంటే, త్వం అవ్యక్తగతిర్భుంక్ష్వ లోకం కర్మ వినిర్మితం యాహి మే పృతనాయుక్త ప్రజానాశాం ప్రణేష్యసి అని చెప్పి ఆ భయుడు ఆ కాలకన్య అయినటువంటి ఆ జరని ఈ విధంగా అన్నాడు. ఓ జర, నీ రాకుంది చూసావా, నువ్వు ఎప్పుడొస్తావో ఎవ్వరికీ తెలీదు, నీ రాక ఎవ్వరికీ తెలీదు. తరువాత
ఈ ఈ భూమండలంలో ఉండేటువంటి ప్రాణులు ఉన్నారే, ప్రాణులు అంటే ఏమిటి? మానవులనే కాకుండా సమస్త జీవరాశుల్ని కూడా ప్రాణులు అంటారు. లోకం అంటే ఏమిటనమాట? ప్రాణి అని అర్థం. లోకం అంటే మామూలుగా జనులు అని అర్థం. అంటే జనించి మరణించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడిని లోకం అంటాం. కాబట్టి ఈ ప్రాణిదేహాలని నీవు భుంక్ష్వ అనుభవించు. ఈ ప్రాణులన్నీ కూడా దేహాలు ఎందుకు ధరిస్తాయి అంటే కర్మల చేత నిర్మితమైనటువంటి దేహాలు. అంటే ఏమిటన్నమాట? ఒక పురుగు, ఆ పురుగు దేహం ధరించాలి అంటే ఆ పురుగు యొక్క పూర్వకర్మ ప్రభావం చేత ఆ జీవుడు పూర్వం తాను చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితంగా ఆయా జన్మలను, ఆయా శరీరాన్ని ధరిస్తారు అనేటువంటిది శాస్త్రం. అది సత్యం. కాబట్టి కర్మల చేత నిర్మితమయ్యే ఈ దేహాలన్నీ కూడా, అది స్త్రీదేహం కానీ, పురుషదేహం కానీ, గాడిద కానీ, ఏనుగు కానీ, కుక్క కానీ, పంది కానీ, ఏది, చెట్టు కానీ, దోమ కానీ, చీమ కానీ, ఏది తీసుకున్నా సరే ఆ దేహాలు, ఆ ప్రాణులు కర్మల చేత నిర్మితమై ఉంటాయి. కాబట్టి ఆ ప్రాణులు ఎవరైనా కానీ, ఓ జర నువ్వు వాటిని అనుభవించు, వాటి మీదకి వెళ్ళిపో. అవి నీ రాకని మాత్రం వాళ్ళు ఎవ్వరూ గ్రహించలేరు. ప్రాణులు ఎవ్వరూ కూడా నీ రాక ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. కాబట్టి నీ యొక్క గొప్పతనం అది. అని చెప్పిన తర్వాత నా సైన్యం ఉంది, ఆ సైన్యం నీకు తోడు కాగలదులే. కాబట్టి నీవు సకల ప్రాణుల్ని కూడా నశింపజేయగలిగినటువంటి దానవు అన్నాడు. ప్రజానాశాం ప్రణేశ్వసి. నువ్వు ఎంటర్ అయ్యేవు అంటే వెంటనే ఆ ప్రాణి, ఆ దేహం నశించి తీరవలసిందే. కాబట్టి జర అనేటువంటిది ఏమిటి అంటే బంధ విముక్తిని కలిగించేటువంటి ఒకానొక భగవత్ సంకల్పంలో పుట్టినటువంటి స్థితి అది. కాబట్టి జర అనేటువంటిది ఏం చేస్తుంది అనమాట? అన్ని బంధాల నుంచి, శరీరం నాది అనుకునేటువంటి బంధాల నుంచి మనని జీవుణ్ణి బయటికి వేసేయడానికి వచ్చేటువంటి ఆ ప్రాసెస్ని జర అంటారు. కాబట్టి ఆ జరను చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ జరని తాను వివాహం చేసుకోలేదు. అంటే ఏమిటనమాట? జర వచ్చింది అంటే మనం భయపడిపోతూ ఉంటాం. అందువల్ల భయం ఉండకూడదు జర వచ్చేటప్పటికి. పుట్టాము, మరణిస్తాము, ఇది సమస్త ప్రాణులకి సహజము అనేటువంటి విషయాన్ని చెప్తూ నా సైన్యం నీకు తోడుగా ఉంటుంది. ఏమిటంటే పృతనాయుక్తా, నేను నీకు కొంతమంది సైన్యాన్ని ఇస్తాను, వాళ్ళని పట్టుకుని నువ్వేం చేస్తావంటే ప్రజానాశం ప్రణేష్యసి. ఈ పుట్టి జనించి మరణించేటువంటి సమస్త ప్రాణుల్ని కూడా నువ్వు నాశనం చేసి పారేయడానికి ఐ విల్ గివ్ యూ సమ్ మిలిటరీ, నీకు సహాయం చేయడానికి ఇస్తాను అని చెప్పిందరు. అంటూ కర్మ వినిర్మితం లోకం, కర్మ వినిర్మితం లోకం, చేసుకున్నటువంటి కర్మల చేత విశిష్టముగా నిర్మించబడినటువంటివే దేహములు. కాబట్టి అటువంటి దేహాలలోకి ఈ జర వచ్చి తీరుతుంది అని చెప్పిన తరువాత ఇంకా ఏమన్నాడంటే ప్రజ్వారోయం మమ భ్రాతాత్వం చ మే భగినీ భవ చరాం యుభాభ్యాం లోకేస్మిన్యవ్యక్తో భీమసైనిక అని చెప్పి ఆ పక్కన ఈ భయుడు పక్కన ప్రజ్వరుడు అనేటువంటి ఒకడున్నాడు. వాడిని చూపించాడు. అయం ఈగో ఇక్కడున్నాడే ప్రజ్వారుడు అనేటువంటి వాడు మమ భ్రాత, నా సోదరుడు వీడు, నా తమ్ముడు వీడు. కాబట్టి నీవు కూడా నా సోదరివే, త్వంచ మే భగిని, నువ్వు కూడా నా చెల్లెలివే. అంటే పెళ్లి చేసుకోలేదు అంటే ఏమిటి? పెళ్లి చేసుకున్నాడు అంటే ఏమిటనమాట? భయానికి కూడా ముసలితనం వచ్చేస్తుంది. భయానికి ముసలితనం వచ్చిందంటే భయం చచ్చిపోతుందిగా. అందువల్ల భయాన్ని ముసలితనం ఏమీ చెయ్యదు. ముసలితనమును ఇది ఉండదు. ఒకవేళ ముసలితనము అనేటువంటిది వచ్చింది అనుకోండి అంటే మరణం వస్తున్నట్టేగా. సో భయం అనేటువంటి స్థితికి ముసలితనం ఉండదు. భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆ భయం అనేటువంటిది నశించక తనం ఉంటుంది. కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోను అన్నట్టుగా చెప్తూ నువ్వు నా చెల్లెలివి,
భవా కమ్ము, నువ్వు నా చెల్లెలు కింద ఉండు నువ్వు అని చెప్పి తర్వాత ఏమన్నాడంటే మీ ఇద్దరూ కలిసి ఉభాభ్యాం, మీ ఇద్దరూ కలిసి అంటే ఏమిటి, ప్రజ్వారుడు నా తమ్ముడున్నాడు, వాడు ఈ జ్వర ఈ ముసలితనం ఇద్దరు కలిసి లోకే భీమ సైనిక అవ్యక్త చరామి, ఈ లోకంలో భయంకరమైనటువంటి నా సైనికులు ఉన్నారు, వాళ్ళు నేను ఎవ్వరికీ కనిపించకుండా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం, మీరిద్దరూ తోడుగా ఉండాలి నాకు. కాబట్టి అంటే ఏమిటి, జ్వరం వస్తే భయం వేస్తుంది, ముసలితనం వస్తే భయం వేస్తుంది, కాబట్టి మీ ఇద్దరు నాకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా భయపెట్టేస్తూ ఉంటాను నేను. కాబట్టి నేను ఎవరికి తెలియకుండా నేను సంచరిస్తూ ఉంటాను నా సైనికులతోనూ అని చెప్పి 30వ శ్లోకంతో ఆ భయుడు అనేటువంటి ఆ యవన ప్రభువు జర అనేటువంటి కాలకన్యక, తర్వాత తన సోదరుడు ప్రజ్వారుడు అనేటువంటి వీళ్ళిద్దరినీ కలిపి ఆ విధంగా వాళ్ళు చేశారయ్యా అని చెప్పిన దీంతో ఏమైందంటే భాగవత మహాపురాణంలో 4వ స్కంధంలో 27వ అధ్యాయం ముగిసింది. ఇక 28వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇందులో గమనించవలసినటువంటి విశేషం ఏమిటి అంటే జర కాలకన్య అనేటువంటి పదం ఒకటి వాడారు. కన్య అనేటువంటి దానికి శాస్త్రం ఏం చెప్పిందంటే కన్యతే కామ్యత ఇది కన్య అంటే కోరబడునటువంటిది, కోరుకునేటువంటి దానిని కన్య అంటారు. అంటే మామూలుగా కన్య వివాహం అంటాం కదా, కోరబడేటువంటిది కన్య. కాబట్టి ఇదేమిటి, కాలకన్య, కాలము చేత కోరబడినటువంటిది. అంటే కాలము మానవుడి యొక్క దేహం, సమస్త జీవుల యొక్క దేహంలోనూ కూడా కాలం ఉంటుంది. ఆ కాలం కోరుతుందట కన్యని, ఎవరిని, జరని కోరుతుందట. అంటే మనం నేనేమి కోరటం లేదండి అని మన ఏ మానవుడైనా అన్నాడు అనుకో, నువ్వు ముసలితనాన్ని కోరుకోవటం లేదండి అంటే నువ్వు కోరుకోకపోవచ్చు, నీ మైండ్ కోరుకోకపోవచ్చు, నీలో ఉండేటువంటి కాలం కోరుతోంది. అంటే ఏమిటనమాట, నువ్వు కాల ప్రవాహంలో, కాలం అనేటువంటి దాంట్లో నువ్వు ఉన్నావు. అంటే ఏమిటి, బ్రహ్మాండమైనటువంటి వర్షం కురుస్తోంది అనుకోండి, వర్షం కురుస్తూ ఉన్నప్పుడు నువ్వు వర్షంలో నిలబడి నేను వర్షంలో లేనండి అంటే ఎలా కుదురుతుంది, ఎండ వస్తుంది, నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు, నువ్వు నడుస్తూ ఉండేటది ఆ వెలుగులో నడుస్తుంటావు, ఎండలో నడుస్తూ ఉంటావు. నేను ఎండను కోరుకోనండి అంటే నువ్వు నడుస్తున్నప్పుడు, ఎండలో నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు డెఫినెట్గా నువ్వు ఉంటావు. అదేవిధంగా ఈ కాలం అనేటువంటిది సమస్త ప్రాణులు కూడా కాలంలో నడుస్తూ ఉంటాయి. అటువంటి కాలానికి కన్య అంటే కామయతి, కన్యతే కామ్యత ఇది కన్య, ఆ కాలం కోరుకుంటుంది, ఎవరిని, ఈ దేహాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే అనుభవించు అన్నాడు. భుంక్ష్వ లోకం, లోకం అంటే ఏంటి, ప్రాణుల యొక్క దేహాలని ఆ భుంక్ష్వ అనుభవించు. నువ్వు వాళ్ళు కోరుకున్నా కోరుకోకపోయినా నువ్వు శుభ్రంగా వెళ్ళి వాళ్ళ దేహాలని నువ్వు అనుభవించేసాయి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి ఇది పరమమైనటువంటి సత్యం. ఈ అబ్సల్యూట్ రియాలిటీ, అబ్సల్యూట్ ట్రూత్ని చెప్పేటువంటి విషయం ఇది పురంజనోపాఖ్యానం అయిందయ్యా. అయిన తర్వాత 28వ 28వ అధ్యాయంలో నారదుడు ఈ విధంగా చెప్పాడు. సైనికా భయనాంనో ఏ బర్హిష్మన్ దిష్టకారిణః ప్రజ్వార కాలకన్యాభ్యాం విచేరురవనీ అవనీమిమాం. బర్హిషత్ మహారాజా, భయుడు అనేటువంటి ఆ యవన ప్రభు ఉన్నాడే, వాడి సైనికులు మొత్తం ఈ దేశాన్నంతటినీ కూడా పరిపాలించడం ప్రారంభించారు. ఆ యవన ప్రభు అంటే ఆ భయుడు అనేటువంటి వాడు ఈ మొత్తం ప్రాణులు ఉండేటువంటి సమస్త దేహాలలోనూ కూడా వాడు పరిపాలించడం ప్రారంభించాడు. తరువాత ఆ భయుడు ఎవరితో కలిసి తిరుగుతున్నాడు అంటే, భూమండలం అంతా సంచరిస్తున్నాడంటే, తన తమ్ముడు ఉన్నాడుగా ప్రజ్వారుడు అనేటువంటి వాడు, తర్వాత కాలకన్య అంటే అన్నదం చెల్లెలు
ఈ ఇద్దరు సోదరులు కలిసి, ఈ ముగ్గురు కలిసి భూమండలంలో విచేరు 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 అంటే సంచరించారు. అవనీం ఇమాం, అవని ఈ భూమంతట్లో కూడా ఈ ముగ్గురు కూడా సంచరించడం ప్రారంభించారు. సంచరిస్తున్నారు అంటే ఇప్పుడు ఏమిటనమాట, మనం ఉండేటువంటి ఈ భూమండలంలో కాలం అనేటువంటిది సంచరిస్తూ ఉన్నప్పుడు కాలంతో పాటు ముసలితనము, అదేవిధంగా ప్రజ్వారము, తరువాత ఈ భయము అనేటువంటివి మూడు కూడా ఎవరికి కనిపించకుండా నిరంతరము కూడా సంచరిస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అయిన తర్వాత నారద మహర్షి ఇంకా ఏమన్నాడంటే, తా ఏకదాతు రభసా పురంజనపురీం నృప రురుధుర్భౌమ అభోఘాడ్యాం జరత్పన్నగపాలితాం అని చెప్పి, ఇప్పుడు ఈ మానవ దేహంలో 5 తలల పాము ఉందిగా, అది రక్షిస్తోందిగా, వాళ్ళతో యుద్ధం చేస్తోందిగా. ఈ కాలకన్య లోపలికి వచ్చిన తర్వాత అదంతా కూడా గందరబెందర చేసేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ పాము ఉందిగా, 5 తలల పాము దాన్ని రక్షిస్తుంది అనుకున్నాగా. ఒకసారి ఏం చేశారంటే, ఒకనాడు అంటే ఒకానొక టైంలో అని అర్థం అన్నమాట, పురంజనుని నగరంలోని ముట్టడించారు వీళ్ళెవరు, భయము, కాలకన్య, తర్వాత ప్రజ్వారుడు. ఈ ముగ్గురు కలిసి ఈ పురంజనుడి యొక్క పురాన్ని, నవద్వార పురాన్ని అటాక్ చేశారు. అంటే ఏమిటి, ఇప్పుడు యవ్వనం దాటింది, యవ్వనం దాటి ఇక ముసలితనం అంచులో, ముసలితనం ప్రారంభానికి అంచులో ఉన్నటువంటి ఒక మానవుడి యొక్క దేహం పురంజనపురం అంటారు. అంతకుముందు చాలామంది ముసలాళ్ళు, చాలామంది వాళ్ళ మీద అటాక్ చేశారు. ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకుని, ఒక మానవుడు ఉన్నాడు, వాడు యవ్వనం అయిపోయింది, ఇంకా ముసలితనం దగ్గరికి, ఇంకా ఫస్ట్ వెంట్రుక తెల్లబడి ఇంకా ముసలితనం యొక్క సంకేతం వస్తున్నప్పుడు, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ ముగ్గురు కలిసి చాలా వేగంగా అటాక్ చేయడం ప్రారంభించారయ్యా. అప్పుడు ఈ పురం ఎటువంటిది అంటే భూమండలంలో భోగాలతో సంపన్నమైనటువంటి నగరం ఇది. అంటే ఏమిటనమాట, ఈ మానవుడి యొక్క దేహం ఉందే, ఈ భూమండలంలో మనిషి యొక్క జన్మ చాలా ఉత్తమమైనది అంటారు కదా. అంటే ఏమిటి, మానవుడు అనుభవించేటువంటి సుఖాలు కానీ, ఆ దుఃఖాలు కానీ, వాడి ఆనందాలు కానీ మానవుడు అనుభవించినట్టుగా మిగతా ప్రాణులు అవి అనుభవించడం లేదని కదా శాస్త్రం. కాబట్టి భూమండలంలో సకల భోగాలు కూడా అనుభవించడానికి తయారు చేయబడినటువంటి ఈ దేహాన్ని ఆ ముసలిపాము రక్షిస్తూ ఉంది. ఎందుకు ముసలిపాము ఎందుకయింది అంటే ఏమిటి, 720 మంది గంధర్వులు రాత్రి పగలు అటాక్ చేస్తూనే ఉన్నారుగా. చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అటాక్ నుంచి ఈ పాము, 5 తలల పాము రక్షిస్తూ ఉందిగా. ఇలా రక్షిస్తూ అంటే ఏమిటనమాట, పుట్టినప్పటి నుంచి ముసలితనం వచ్చేంత వరకు కూడా ఈ 5 తలల పాము ఈ రాత్రింబవళ్ళ స్వరూపమైనటువంటి గంధర్వులతో ఈ పాము ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఏమిటండి 5 తలల పాము అంటే, చెప్పాలి అంటే పంచప్రాణాలు అని అర్థం, పంచభూతాలు అని అర్థం. కాబట్టి పంచప్రాణాలు, పంచభూతాలు, పంచకోశాలు ఈ పంచ శబ్దంతో ఉండి ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఈ రాత్రింబవళ్ళతో నిరంతరము కూడా ఈ ప్రాణశక్తి ఎప్పుడు కూడా దెబ్బలాడుతూనే ఉంటుంటుంది ప్రాణం. కాబట్టి ఇటువంటి ఏమైంది, ముసలితనం వస్తుండేటప్పటికి ఈ ప్రాణానికి కూడా ముసలితనం ప్రారంభం. ఈ ప్రాణానికి ముసలితనం అంటే ఏమిటనమాట, ప్రాణం యొక్క శక్తి తగ్గడం ప్రారంభించింది అని అర్థం. అందుకని ప్రాణం బాగులేదండి అంటాం. అంతకు ముందు ఏదో ఫాస్ట్గా నడుస్తాడు, ప్రాణశక్తి వాడిలో బాగా ఉంది కాబట్టి ఆ శక్తి వాడిని అలా నడిపిస్తుంది. అదే ముసలితనం వచ్చేటప్పుడు నెమ్మదిగా అడుగులేస్తూ ఉంటాడు. కాబట్టి ముసలితనం ఈ ప్రాణానికి కూడా ముసలితనం వచ్చిందయా, అలా రక్షిస్తూ ఉంది అది. ఇప్పుడు ఏం చేసింది అంటే, కాలకన్యాపి బుభుజే పురంజన పురం బలాత్ యయా అభిభూత పురుష సద్యో నిస్సారతమియాత్. కాలకన్య కూడా పురంజనపురాన్ని బలత్కారంగా
వచ్చేసింది. అంటే కాలకన్య అంటే జర అన్నమాట. ఆ ముసలితనం ఏం చేసింది, పురంజనపురాన్ని బలాత్కారంగా ఆక్రమించేసింది. వీడు వద్దు వద్దు వద్దు, నేను రిటైర్ అవ్వలేదు, నేనేమో శుభ్రంగా తలకి రంగేసుకుంటున్నాను, మంచి టిప్ టాప్గా టీ షర్ట్లు వేసుకుంటున్నాను, కొత్త షూస్ కొనుక్కుని పరుగులు తీస్తున్నాను, బోర్నవిటా తాగుతున్నాను అని చెప్పి వీడు ఎంత ఇది చేస్తున్నా సరే ఆ కాలకన్య ఏం చేసింది, బలాత్కారంగా ఆక్రమించేసిందిట. పురంజనపురం బలాత్ బలాత్ బుభుజే, బలాత్కారంగా వచ్చి మీద పడిపోయి వాడిని భోగించేసిందిట. అంటే ఏమిటన్నమాట, దీని అర్థం ఏమిటన్నమాట, మనం ఎంత ఆపుదాం అనుకున్నా, ఎంత రంగులు వేసుకున్నా, ఎంత మేము చాలా యాక్టివ్గా ఉన్నామండి, అబ్బబ్బబ్బా ఈ ముసలితనం నిజంగా అసలు ఐఎమ్ నా వయసుతో నాకు అసలు వయసే గుర్తుండటం లేదండి, ఐఎమ్ విత్ డబుల్ విగర్ అండి. ఇవన్నీ అబద్ధాలండి. ఇవన్నీ మనల్ని మనం మోసం చేసుకుని మనం ఏదో గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థితికి వస్తూ ఉంటుంది. కాబట్టే బలాతి బుభుజే, బలాత్కారంగా మీద పడిపోయిందయ్యా. అలాగా ఎప్పుడైతే ఇది మీద పడిపోయిందో, ఏ కాలకన్య చేత ఎప్పుడైతే ఈ మానవుడి యొక్క దేహం భోగింపబడుతుందో అప్పుడు ఆ వ్యక్తి సత్తువని పూర్తిగా కోల్పోతాడు. అంటే ఇంక ఏ విధమైనటువంటి బలము కూడా చేతుల్లో కానీ, వేళ్లల్లో కానీ, కళ్ళల్లో కానీ, చెవుల్లో కానీ, నాలుకలో కానీ, ముక్కులో కానీ, జుట్టులో కానీ, శరీరం మీద ఉండేటువంటి ఆ చర్మం మీద కానీ ఉండేటువంటి సత్తువ, నిగనిగ, రేడియన్సు, ఒక రకమైనటువంటి తుష్టిగా ఉండేటువంటి ఆ సత్తు ఉంటుందే, అదంతా కూడా పూర్తిగా కోల్పోయాడు. నిస్సారతాం అంటే నిస్సారం, ఇంకా ఏ సారము లేనటువంటి, సత్తువు లేనటువంటి స్థితిని ఈ ఆత్ పొందేస్తాడు. ఎప్పుట కాలకన్య బలాత్ బుభుజే, కాలకన్య బలాత్కారంగా వచ్చి వాడిని గట్టిగా కౌగిలించేసుకుంది. అంటే ఇంక వీడి సత్తు అంతా కూడా ఆ కౌగిలించ చేత అభిభూత పురుష సజ్జ, అభిభూత పరాజితుడైపోతాడు. కాబట్టి ఈ పరాజితం అయిపోవడం అనేటువంటి అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. స్త్రీజిత, స్త్రీల చేత పరాజితుడైపోతూ ఉంటాడు. అంటే మన బుద్ధే మనని జయించేస్తూ ఉంటుంది. అదేవిధంగా సృష్టిలో ఉండేటువంటి రకరకాలైనటువంటి అందాలు, మోహాలు, ఆనందాలు, కిట్టి పార్టీలు, కొత్త కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మన బుద్ధిని, మన మనసుని ఎప్పుడూ ఓడించేస్తూనే ఉంటాయి. కాబట్టి వాటికి లొంగిపోతూ ఉంటాం. లొంగిపోయి వాటిని అనుభవిస్తున్నాం. వాటిని నువ్వు లొంగిపోయావరా మహానుభావ. ఆ ఫోటోలకో, ఆ కొత్త కార్యక్రమాలకో, ఆ డ్రెస్సులకో, ఆ ఆభరణాలకో, ఆ కార్లకో, ఆ వీటికో నువ్వు లొంగిపోతున్నావు. నువ్వు అది నువ్వు గ్రహించుకోవటం లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి అవి నిన్ను లొంగ తీసుకుంటున్నాయి. నీ బుద్ధిని, నీ వివేకాన్ని, నీ మనసుని, నీ అహంకారాన్ని అవి లొంగ తీసుకుంటున్నాయి. నువ్వు వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఆ కంట్రోల్ చేసుకోలేనటువంటి నీ బలహీనతనే అడ్వాంటేజ్ కింద తీసుకుని కాలకన్య అపి బలాత్ బుభుజే అభిభూత, ఆ నీలో ఉండేటువంటి ఆ ఓడింపబడడం అనేటువంటి దానిని అడ్వాంటేజ్ కింద తీసేసుకుని అభిభూత పరాజితుడైపోతున్నాడయ్యా ఈ వ్యక్తి. అప్పుడు వాడు సత్తు అంతా కూడా నిస్సారం అయిపోతున్నాడు. ఏ విధమైనటువంటి సారము లేనటువంటి పరిస్థితి అయిపోతున్నాడు. ఈ లోపల వీడు ఎప్పుడైతే ఇలా నిస్సారం అయిపోతూ ఉంటాడో, సత్తువు తగ్గిపోతూ ఉంటుందో, అప్పుట తయోపభుజ్యమానాం వై యవన సర్వతో దిశం ద్వాభి ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం. అలాగ కాలకన్య నగరాన్ని ఆక్రమించేసి ఇంకా భోగిస్తూ ఉండగా, అంటే ముసలితనము అనేటువంటి ఆ స్థితి మానవుడి యొక్క శరీరాన్ని అనుభవిస్తూ ఉండగా, అంటే ఇట్ ఎంటర్డ్ అండ్ ఇట్ స్టార్టెడ్ ఈటింగ్ దిస్ ఫెలోస్ బాడీ. అప్పుడు యవన సైనికులు ఉన్నారే, యవనులు అంటే భయుడు, ప్రజ్వారుడు, వీళ్ళందరూ కూడా సైనికులతో వచ్చారుగా. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ 9 ద్వారాల్లో నుంచి ఎంటర్ అయిపోయారు వాళ్ళ సైనికులందరూ కూడా. ఆ నగరం అంతా చాలా తీవ్రమైనటువంటి నాశనం చేయడం ప్రారంభించారు. నవద్వారాల్లో నుంచి ఎంటర్ అయిపోయారన్నమాట. ఎవరు? సైనికులు ఎంటర్ అయిపోయారు. ఈ కాలకన్య ఏం చేసింది, వాడిని గట్టిగా కౌగిలించేసేసుకుని వాడిని పూర్తిగా ఆక్రమించేసింది. వాడిని ఇంకా భోగించేస్తోంది.
అదొక్కతే భోగిస్తూ ఉంటే బాగుండు. అప్పుడు ఏమవుతుంది, భయం ఉన్నాడుగా, ఆ భయుడు, ప్రజ్వారుడు ఉన్నాడుగా, వాడు అంటే ఏమిటనమాట, బాగుగా ఉండేటువంటి జ్వరముతో కడినటువంటివి, అంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయే, ఇవి సైనికులంటే, ప్రజ్వారుడు యొక్క సైనికులు. ఎప్పుడైతే వీళ్ళు అన్ని ద్వారాల్లో నుంచి ఎంటర్ అయిపోతారో, ఆ రోగాలు ఎప్పుడైతే వస్తాయి, చెవికి రోగం, కంటికి రోగం, ముక్కుకి రోగం, పళ్ళకి రోగం, నాలుగుకి రోగం, చర్మానికి రోగం, తర్వాత కింద అవయవాలకి రోగాలు, ఇలాగ రకరకాలైనటువంటి ఆ రోగాల యొక్క పుంజములన్నింటినీ కూడా సైనికులు అంటారు. అవి ఎప్పుడైతే, వాటితో పాటు భయుడు కూడా వచ్చేస్తాడు. ఎప్పుడైతే ఈ దేహాన్ని ఆక్రమించుకుని భోగిస్తుందో అప్పుడు వచ్చి ఏం చేశారట వాళ్ళు, సకలం మొత్తం సకలం అంటే ఏమిటి, మొత్తం శరీరం అంతటిని, ఈ పురం, నవద్వారపురం మొత్తం అంతటినీ కూడా మొత్తం నాశనం చేయడం ప్రారంభించేశారట. తీవ్రమైనటువంటి పీడను కలిగించడం ప్రారంభించారట. అంటే ఏమిటంటే శుభ్రుషం అంటే చాలా మిక్కిలిగా ప్రార్థయన్, పీడను కలిగించడం ప్రార్థయన్ పీడను కలిగించడం ప్రారంభించారట. కాబట్టి ఇటువంటి పీడల చేత వీళ్ళు, ఈ సైనికులు వచ్చారయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఈ పురంజనుడు ఏం చేస్తాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.